కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలతో బంజారాల జీవితాలను మార్చేసింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. బంజారాలను, గిరిజనులను గుర్తించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కార్యక్రమం నిర్వహించామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తండాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ఎస్టీలకు 10% నిధులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, నేతలు పాల్గొన్నారు. గాంధీ గారు 76లో ఈ సమస్యను గుర్తించి వీళ్ళను తేవాలే ఎస్సీ దాంట్లో అని చెప్పి రిజర్వేషన్లో కల్పించాలని చెప్పి వారు ఒక పెద్ద నిర్ణయం ఆ రోజుల్లో తీసుకోవడం జరిగింది. దాంట్లో మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు కూడా ఆ రోజులలో ఆ 1976లో ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు వారు కూడా ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లో డిప్యూటీ మంత్రిగా పనిచేశారు. సో ఆ అనుబంధం ఆ రోజుల నుంచి బంజారా సోదరులతో ఎప్పుడు కూడా ఉంది. మేము తెలంగాణ ఉద్యమంలో కూడా రవీంద్రనాథ్ గారు, బలరాం నాయక్ గారు మేమందరం కూడా కలిసి తెలంగాణ సాధించుకోవాలి. తెలంగాణ సాధించుకుంటే మన వర్గానికి ఇంకా ఎక్కువ రిజర్వేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కాన్స్టిట్యూషన్లో చిన్న రాష్ట్రాల గురించి మాట్లాడారో అది ఈరోజు మేమందరం కూడా కలిసి తెలంగాణ వచ్చిన తర్వాత మనకు 10% రిజర్వేషన్స్ రావడం జరిగింది. చాలా మంచి విషయాలు చెప్పారు మన రామచంద్ర నాయక్ గారు. వారు మన జాతికి, మన లంబాడు బంజారా జాతికి నేను గమనించింది ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ ఒకటే ఒక లాంగ్వేజ్ ఏదైతే ఉందో, భాష ఏదైతే ఉందో అది బంజారా లాంగ్వేజ్. యుఎస్ఏలో పోయినా కానీ, న్యూయార్క్లో కూడా అదే భాష, హైదరాబాద్లో కూడా బంజారాలో అదే భాష. నేను ఆశ్చర్యపడుతుంటే బలరాం నాయక్ గారు ఉద్యమంలో మాట్లాడేటప్పుడు ఇదే నేను అడిగిన ఏంటి ఇది సంగతి అంటే, సాబ్ హమారా జాత్ మే అన్ని చోట్ల కూడా ఒకటే ఒక భాష, అది బంజారా భాష. చాలా అద్భుతమైన భాష. తో అందరూ బంజారాలందరూ కూడా ఐక్యంగా ఉండాలి. ఎందుకంటే చాలా అసోసియేషన్స్ అయిపోయి ఇక్కడక్కడ పోతుంటారు. అందరూ ఐక్యంగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఏదైతే మనకు బంజారాస్కి, ట్రైబల్స్కి 10% నిధులు కూడా కేటాయిస్తే బాగుంటుంది. నేను మొన్న కూడా ఎస్సీ వర్గానికి 18% నిధులు కేటాయించాలని చెప్పి కోరడం జరిగింది. ఇక్కడ కూడా మన ట్రైబల్స్కి 10% నిధులు కేటాయిస్తే మనకు ఏదైతే మీరు కోరినారో మంచి ఎడ్యుకేషను, మంచి ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ రావాలంటే ఇది చేసేది అవసరం ఉంది. బంజారా జాతి మరి సంస్కృతి, సాంప్రదాయాలు, అదేవిధంగా వారి వెనుకబాటుతనాన్ని గుర్తించి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఇచ్చిన రిజర్వేషన్ వల్లనే ఈరోజు తండాలు, మారుమూల పల్లెలు అభివృద్ధి పదంలో సాగుతూ ఉన్నాయి. ఆనాడు కరెంటు లేదు, ఆనాడు డొంకలు, వంకలు, అదేవిధంగా వాగులు, వంకలు పక్కన ఏళ్ల మీద, గుట్టల మీద ఉన్న తండాలు ఈరోజు ఈ మాత్రం అభివృద్ధి పదంలో సాగుతున్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇచ్చిన మరి రిజర్వేషన్ వల్ల. అదేవిధంగా మరి ఐటీడీఏలు స్థాపించి, ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఏపీఆర్జేసీలు స్థాపించి అన్ని రంగాల్లో బంజారా జాతిని విద్య, వైద్యం, అదేవిధంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే విధంగా మరి ఇందిరాగాంధీ గారు, తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లనే సాధ్యమైంది. ఈ నేల మీద మన జాతి ఉన్నంత వరకు ఇందిరాగాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని మర్చిపోవద్దని చెప్పేసి మా బంజారా జాతిని కోరుకుంటూ